నమస్కారాలండి. ఎవ్వరూను ఏమనుకోకండి. కానీ మనవారు భక్తి విషయాలలో చాలా విధాలుగా ఆచరించుతూ కనిపిస్తుంటారు గదా! అదే నాకు అర్థం గాక మా గురువుగారి వద్దకు వెళ్ళి, "గురువుగారు నమస్కారం అండి. భక్తి మార్గాలనేవి నేను చూస్తూ ఉంటే ఈ లోకాన ఎన్నెన్నో విధాలుగా కనిపిస్తున్నాయి. అదే నాకు అర్థం గాక అసలు భక్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది" అని అడిగానండి. ఇక గురువుగారు, భక్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో భౌతిక భక్తి. అలాగే రెండవదేమో ఆత్మతో కూడిన భక్తి అని వివరించారు. అయితే, అయితే ఆ 2 విధానాలు కూడాను దయచేసి వివరిస్తారా అని అడిగాను. సరే వివరిస్తాను అంటూ ముందుగా ఆత్మకు సంబంధించిన భక్తిని తెలుసుకో అన్నాడు. ఆత్మతో చేసే భక్తి స్నానాలు చేయదు, మంత్రాలు చదవదు, నైవేద్యాలు పెట్టదు, ముందు విగ్రహమే ఉండదు, అసలు ఏ గుడికి వెళ్ళదు, ఆత్మకు సావు లేదు కనుక ఇక అటి ఆత్మను పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. అలాగే ఆత్మకు రూపం కూడా లేదు కనుక ఆ పరమాత్ముడికి కూడా భౌతిక రూపం లేదు కనుక ఇట్టి ఈ ఆత్మను కనిపించని ఈ ఆత్మ కనిపించబోని ఆ పరమాత్మలో లీనం చేస్తుంది. ఇది ఆత్మ ద్వారా చేయు భక్తి మార్గం. ఇక భౌతిక భక్తి అనేది, ఇక భౌతిక మార్గ భక్తి అనే దానికి భౌతికమైన ఒక బొమ్మను చూసుకొని, ఇక భౌతికమైన నీ శరీరంతో ఈ అశాశ్వత ఈ భౌతిక శరీరాన్ని పరిశుభ్రంగా స్నానం చేపించి, అత్తరు, పన్నీర్లు, గంధాలు, బొట్లు తన భౌతిక శరీరాన్ని అలంకరించుకొని, అలాగే ఆ భౌతిక విగ్రహానికి కూడా అలంకరించి, ఇక ఆ భౌతిక విగ్రహానికి షోడశోపచార పూజలు అంటే ఆహ్వానించటము, కూర్చోబెట్టడము, కాళ్ళు ముఖం కడిగించటము, మంచినీళ్ళు ఇవ్వడము, వస్త్రాలు ఇవ్వడము, గొడుగు పట్టడము, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, తాంబూలాలు, మంత్రపుష్పాలు, ఆత్మ ప్రదక్షిణాలు, ఈ విధంగా భౌతికమైన 16 విధాలుగా తతంగాలు. ఇక ఆ విగ్రహాలకు పెట్టే నైవేద్యాలు కానీ, ఆహారాలు కానీ రుచిగా వండకపోతే, నెయ్యి వేయకపోతే, బెల్లం వేయకపోతే అరిష్టమని, కొబ్బరికాయ కొట్టకపోతే అరిష్టమని, పాపమని, దోషమని, తూర్పు తిప్పిగా ముఖం ఉండాలని, లేకపోతే తప్పు అని, పాపమని, ఎన్నెన్నో రకాల పళ్ళు, పిండి వంటలు పెట్టకపోతే మోక్షము రాదని, అటువంటి వంటకాలలో ఉప్పు ఎక్కువైనా, ఉప్పు తక్కువైనా, తీపి ఎక్కువైనా, తక్కువైనా, మంచిగా ఉడకకపోయినా, ఎక్కువగా ఉడికినా దోషమని, పాపమని, తప్పని, ముక్తి రాదని, మోక్షం రాదని, అలాగే ఆరతి జ్యోతి కూడాను 2 జ్యోతులు వెలిగించకపోతే తప్పని, అరిష్టమని, ఇక అవన్నీ సమర్పించినాక మంగళారతులు ఇవ్వాలని, అరిష్టమని, అలాగే చివరకు ప్రదక్షిణలు చేయకపోతే యాని కాని చెప్పాపాని జన్మాంతకృతాన్ని చేతాని తాని ప్రశంతి పదక్షత పదే పదే పాపోహం పాప కర్మహం పాపాత్వం పాప సంభవం అంటూ మంత్రాలు చదువుతూ ఇలా చేయకపోతే దోషమని. ఇది భౌతిక భక్తి. ఇది జ్ఞాన మార్గమట. ఇది ముక్తి మార్గమట. ఇది మోక్ష మార్గమట. ఇది దేనికి? భౌతికంగా చేస్తున్నాం కనుక భౌతిక శరీరానికి కదా లభించేది. ఆత్మకి ఎలా లభిస్తుంది? నిజానికి ఈ భౌతిక శరీరం శాశ్వతమైనది కాదు కదా. నిజానికి దీనికే మోక్షం వస్తే అంతరించిపోకుండా ఉండాలి కదా. కనుక ఆత్మతో పరమాత్మని వేడుకునే భక్తి ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది. అలాగే భౌతిక బొమ్మలకి ఈ భౌతిక శరీరంతో చేసే తతంగాలు, మైకులు పెట్టి ఆడటం కానీ, అల్లకల్లంగా చిందులు డాన్స్ చేయడం కానీ, రుచికరమైన పళ్ళు, పాయసాలు, నైవేద్యాలు ఇవి పొందటము, ఈ విధంగా ఈ భౌతిక శరీరం ముందే ముక్తి. ఇలా 99 మంది కూడాను ఈ విధమైన భౌతిక భక్తి మార్గంలోనే సాగుతూ ఉంటారు. 100కే కాదు, 1,000,000 మాత్రం వారి యొక్క భౌతిక శరీరానికి రోజుకి 4 సార్లు స్నానము చేయరు, అసలు నెలకొకసారి కూడా చేయరు, సంవత్సరానికి కూడా చేయరు. వారు మైకులతో ఆరవరు, నోరు తెరిచి కూడా ఏమీ ఆరవరు. ఆ విధంగా ఆత్మతో సంపాదించుకునే భక్తి ఆత్మకు మోక్షాన్ని ఇస్తుంది. అలాగే భౌతిక శరీరాలతో చేసే తతంగాలు శరీరానికి మాత్రమే ఏదో ఇస్తుంది.